ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఋషికొండ కూలుతోంది, పెచ్చులోడి పడిపోతూ ఉంది, తుప్పు పట్టి పోతా ఉంది. ఋషికొండ కూలుతోంది, పెచ్చులోడి పడిపోతూ ఉంది, తుప్పు పట్టి పోతా ఉంది. ఏంట్రా ఇది? పేజ్ వర్క్. గట్టిగా వర్షం పడితే పెట్రోల్ కింద పడిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. అంటే రోజా గారు కావచ్చు, కొడాలని కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, అందరూ కూడా ప్రపంచంలో ఇలాంటి కట్టడం ఎప్పుడు కట్టలేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కట్టడం ఎవరు కట్టలేదు అని అప్పట్లో అన్నారు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మళ్ళీ ఈ బోటి ఈసుంటి అనకూడదు కానీ పర్లేదులేండి, ఇంకెందుగా మొహాటం. పైన సీలింగ్లు ఊడి పడిపోయే బొచ్చు ప్యాలెస్లన్నింటికి మళ్ళీ 300 కోట్లు 400 కోట్ల. బాత్రూమ్కే దీనికి వెళ్ళడానికి 25 లక్షలు ఖర్చు పెట్టారు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అంత లక్షలు అయితే కానీ బయటికి రాదా? ఫ్రీగా వెళ్ళలేరా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? 25 లక్షలు ఖర్చు పెడితే కానీ బయటికి రావు, ఎంత కూడా చేయలేరన్నమాట. ఋషికొండ గుండు కట్టించి 300 కోట్లు లేకపోతే 400 కోట్లు ఖర్చు పెట్టి నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ఆ 3 ప్యాలెస్ని ఆఖరికి హోటల్గా కన్వర్ట్ చేయలేరు. దాన్ని తీసుకొచ్చి అతిథి నివాసాల కింద కన్వర్ట్ చేయలేరు. ఏం చేయాలో అర్థం కాకుండా మిగిలిపోయిన 3 ఆణిముత్యాలు కట్టి వెళ్ళిపోయాడు. బాబు నేను చెప్పింది చెప్పండి. టూరిజం మినిస్టర్ రోజా ఇనాగ్రేట్ చేసిందో, అబ్బో ఇంతకంటే కమోడ్స్ ఎక్కడా చూడము, బాతింగ్ టబ్స్ ఎక్కడా చూడము, ఇంత రకరకాలుగా ఆ ప్యాలెస్ గురించి చెప్పుకున్నారు. అది మూసినదరా ఏదంటే జరిగిపోతుందంటరా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.